సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో రూపొందిందుతున్న తాజా చిత్రం గుంటూరు కారం. ఈ సినిమాకి సంబంధించిన ఒక మాస్ సాంగ్పై హీరో మహేష్ పూర్తిగా డిసప్పాయింట్ అయ్యాడట. టాలీవుడ్లో చక్కర్లు కొడుతున్న ఈ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది. ఆ సాంగ్ విషయంలో రీవర్క్ చేయాలని మహేష్ మూవీ యూనిట్ చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఈ రూమర్స్పై గుంటూరు కారం నిర్మాత నాగవంశీ స్వయంగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా దీనికి సంబంధించిన విషయాలను పంచుకున్నారు. నాగవంశీ ఏమన్నారంటే, డియర్ సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్, మూవీ లవర్స్, గుంటూరు కారం సినిమాలో మొత్తం 4 ఫుల్ సాంగ్స్తో పాటు ఒక బిట్ సాంగ్ ఉందని చెప్పారు. ఇప్పటికే 3 ఫుల్ సాంగ్స్, ఒక బిట్ సాంగ్ చిత్రీకరణ కూడా పూర్తయిందని వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం చూస్తే ఈ నెల 21 నుంచి మిగిలిన ఆ ఒక్క పాట మేకింగ్ని కూడా స్టార్ట్ చేస్తామని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, పాట గురించి చెప్తున్నదంతా దుష్ప్రచారం అని మాత్రమే అని అన్నారు. కేవలం తమ స్వార్థ ప్రయోజనాల కోసం కొంతమంది ఇలా దుష్ప్రచారానికి పాల్పడినట్టు చెప్పారు. మహేష్ ఫ్యాన్స్ ఏ అంశం మీద త్వరగా రెస్పాండ్ అవుతారో వాళ్లకు బాగా తెలుసు. ఇదే క్రమంలో తాము కూడా ఏమీ మాట్లాడకపోవడం వల్ల వాళ్ళు ప్రచారం చేసేదే నిజమని అర్థం కాదు అంటూ ట్వీట్ చేశారు. ఇక గుంటూరు కారం సినిమాలో మహేష్ సరసన శ్రీలీల నాయికగా నటిస్తుంది. మహేష్, శ్రీలీల తొలిసారి జోడీ కడుతున్నారు. పైగా శ్రీలీల టాలీవుడ్లో మంచి జోరు మీద ఉంది. ఇక త్రివిక్రమ్ మహేష్ నుంచి స్నేహితులే అయినా వీరి కాంబినేషన్లో బ్లాక్ బాస్టర్ హిట్ పడలేదు. కాబట్టి ఈసారైనా మహేష్కు బంపర్ హిట్ ఇవ్వాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు త్రివిక్రమ్. వీరిద్దరి కలయికలో వచ్చిన కలేజా 2010లో విడుదల కాగా ఈ మూవీకి థియేటర్లో కన్నా టెలివిజన్లో, యూట్యూబ్లో మంచి ఆదరణ దక్కింది. కలేజా తర్వాత మహేష్, త్రివిక్రమ్ ఇద్దరు కూడా వారి ప్రాజెక్టులతో బిజీ అయిపోయారు. వీరి కలయికలో సినిమా సెట్ అవ్వడానికి దగ్గరగా 13 ఏళ్ల సమయం పట్టింది. ఈ సినిమా సంక్రాంతికి విడుదలవుతుంది. ఇక మహేష్ కెరియర్లో చూస్తే ఒక్కడు, సరిలేరు నీకెవ్వరు, 1 నేనొక్కడినే సినిమాలు సంక్రాంతి సీజన్కి వచ్చాయి. వీటిలో ఒక్కడు మహేష్ కెరియర్లోనే మైల్ స్టోన్గా నిలిచింది. సరిలేరు నీకెవ్వరు కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. 1 నేనొక్కడినే మాత్రం యావరేజ్గా నిలిచింది. మరి ఈ సంక్రాంతి మహేష్కి ఎంత మేర కలిసొస్తుందో చూడాలి.